కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగొండ్ల మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్ సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాల్లో అనేక సమస్యలను పరిష్కరించారని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు పాలిచ్చే దూడను కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జయనాగేశ్వరరెడ్డి. నిర్ణయించుకునేటువంటి రోజు పోయినసారి మీకు ఇక్కడే నిలబడి చేతులెత్తి ముక్కి మీ అందరికీ చెప్పిన తల్లి సైకిల్ కు ఓటు వేయండి, ఆశీర్వదించండి నన్ను. ఈ ఊరిలో సాగునీరు త్రాగునీరు రెండూ తెస్తానంటే మీరు నన్ను నమ్మలే. నన్ను నమ్మకుండా ఈ ఊర్లో ఏం చేశారో తెలుసా? పాలిచ్చే ఆవులు కాదని తన్నే దున్నపోతం తెచ్చిపెట్టుకున్నారు. 5 సంవత్సరాలు ఆ దున్నపోత లక్షణం తన్నడం తప్ప దున్నపోత ఎక్కడన్నా పాలిస్తుందా తల్లి? పాలియదు. మీరు నమ్మి మోసపోయారు. 11 నుంచి 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని వచ్చి చేతులెత్తి మీకు ఓట్లు అడిగిన, కానీ రైతు సోదరులు కూడా ఈ ఊరిలో నన్ను నమ్మలేదు. ఎక్కడో ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్ను పక్కనున్న కేశవరెడ్డిని గెలిపిస్తే 5 సంవత్సరాలు ఏ రైతుకైనా 1 ఎకరా నీళ్లు ఇప్పించాడా? ఒక్కరికి నీళ్లు